మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే మత్తుగా కదలకు. ఈ పోజులో అచ్చం సత్యభామలాగా ఉన్నావు. కోపమేలనే భామ, సత్యభామ. కాను నేను నరకాసురుణ్ణి, తాళి కట్టిన నీ నాథుణ్ణి. పగటి వేళల పాదదాసివి నువ్వు, పడకటింట్లో దాసాన దాసుణ్ణి నేను. అలా చూడకే చలి, అసలే చలి. ఆ పైకిని నీ కౌగిలే నా లోగిలి. ఇదేమిటి పైత్యం పొద్దున్నే? పైత్యం కాదు దేవి, పెళ్ళుబుకిన ప్రేమ కవితా వెల్లువై ప్రవహించింది. వైదవే, ఎలా ఉంది మన కవిత్వం? నా మోహంలా ఉంది. అయితే ఇంకే బ్రహ్మాండంగా ఉందన్నమాట. కవితలతో కడుపు నిండదు. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. ఇవాళ ఎల్లో షర్ట్ వేసుకుంటాను. వేసుకోండి. థ్యాంక్ యూ. ఈ షర్ట్ వద్దు, దీన్ని చిన్న మరకుందండి. మరకే కదా, బ్యూటీ స్పాట్ లాగా బానే ఉంటుంది. దీన్ని వేసుకుని ఆఫీస్కి వెళ్తారా? మన ఆఫీసే. మన ఆఫీస్ అయితే మాత్రం మీరు జనరల్ మేనేజర్ అండి. ఎస్, జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్. మీరు వైట్ సూట్ వేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మో, నేను ఇంకా టింకుని కూడా రెడీ చేయలేదు. మీరు త్వరగా రెడీ అవ్వండి. అలాగే. టింకు, 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 ఎక్కడున్నావురా? నేను ఎక్కడున్నాను మమ్మీ. స్కూల్ టైం అవుతుంటే ఆటలేమిట్రా? నా ఇంగ్లీష్ నోట్స్ కనిపించట్లే మమ్మీ. పొద్దున్నేగా హోంవర్క్ చేసావు, ఇంతలో ఎక్కడ పోతుంది? మీ నాన్న దాచిపెట్టాడేమో అని నా అనుమానం. మీ తాత ఎందుకు దాచిపెడతాడు? స్కూల్ మానేసి నేను ఆయనతో ఆడుకోవాలని. నాన్నా, ఏమిటమ్మా? నాన్న ఏమిటిది? వాడి పుస్తకం వాడికిచ్చే. పుస్తకం ఏమిటమ్మా? నా కార్ కీస్ కనపడక నేను వేస్తుంటాను. బహుశా టింకుయే దాచేసి ఉంటాడని నా అనుమానం. ఎలా టింకు, ఇలా చేయొచ్చా? ఇచ్చే. లేదమ్మా, తాతయ్యే నా పుస్తకం దాచిపెట్టాడు. ఎరా, నేను నీ పుస్తకం దాచేసానా? నువ్వే నా కారు తాళం చోటు దాచేసావు. లేదు నువ్వే. లేదు నువ్వే. లేదు నువ్వే. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మాట నమ్మక్కర్లేదు. తాత మనోళ్ళిద్దరూ పని మానేసి ఇంట్లో కూర్చుని ఆడుకోవడానికి వేసిన ప్లాన్ అని నాకు అనుమానం. ఈ ఆలోచన నాకు రాలేదు సుమండి. వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేశాను. అదే నీతో వచ్చిన చావు. ఎవరైతే చెప్తే అది నమ్మేస్తావు. మామయ్య గారు, వాడి పుస్తకం ఇచ్చేయండి. రైట్ టింకు, తాతగారు కారు తాళం ఇచ్చారా? అల్లుడు, ఇంకా ఆలస్యం దానికి ఇప్పటికీ ఆఫీస్ టైం అయిపోయింది. పదవేద్దాం. పదండి. పదా, మీరు పదండి, వస్తాం. రా టింకు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. వెళ్ళు. ఏమండి ఏమండి, నాకు ఇంట్లో కాస్త పనుంది. మీరు వెళ్ళేటప్పుడు టింకు స్కూల్లో దింపేస్తారా? నో 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 నో, సారీ డియర్, అది నా డ్యూటీ కాదు. ఏమండి ఏమండి, అయ్యో, బియ్యం పుట్టక తాడు కట్టినట్టు ఏమిటండి టై కట్టుకోవడం? కవిత్వం రాయమంటే తెగ రాసేస్తారు. తాదుకోవడం ఇలాగేనా? మరి ఇంకెలాగా? ఉండండి. అల్లుడు వస్తున్నాను మావయ్య. సరదా, మీ నాన్నగారు పిలుస్తున్నారు. వచ్చేసా. తల తిన్నగా ఉంటే బుద్ధులు తిన్నగా ఉంటాయి. బుద్ధులు తిన్నగా ఉండడం ఉండకపోవడం భార్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలా? గుప్పెట్లో కాదు, గుండెల్లో దాచుకోవాలి. వస్తాను. అల్లుడు, తొందరగా రావయ్యా. వస్తున్నాను మావయ్య. అల్లుడు, నేను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందో. ఎందుకు మావయ్య గారు? భర్తని బిడ్డలా చూసుకునే భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. తొందరగా వెళదాం పదండి, లేకపోతే మీ అమ్మాయి సోపు తెచ్చి మళ్ళీ మొహం గడుగుతానంటుంది. అది పద. టింకు, పద, నేను స్కూల్ దగ్గర దిగబెడతాను. రా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిద్రపో, గొరక పెట్టకు. సారీ సార్. చలపతి ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్ పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ చలపతిరావు గారు. గుడ్ మార్నింగ్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? ఏమయ్యా, నిన్న పనిలో చేరి వాళ్ళు లేటుగా రావడానికి ఇది ఆఫీస్ అనుకున్నావా, అమీర్పేట్ మార్కెట్ అనుకున్నావా? క్షమించాలి సార్, ఇంటి దగ్గర పెందరాలే బయలుదేరాను. కానీ సిటీ బస్సు ఏమిటి? కవిత్వమే. నేను ఎక్కిన సిటీ బస్సు
నా పాలిట పెద్ద కరుసు, కూర్చోడానికి లేదు సీటు, నిలబడక తప్పలేదు ఫేటు, ఒక రౌడీ ఒక కేటు నా పక్కన అటు ఇటు. వండర్ఫుల్. ఆ తర్వాత పైసల కోసం వెతికాను జేబు, పరస అప్పటికే చేతులు మారింది బాబు. అరే అనుకున్నాడేమో నన్నొక యాక్టరు, దిగిపోమ్మన్నాడు కండక్టర్. అంత దూరం కాలినడక ఏమవుతుంది మరి లేటు కాక. మిస్టర్ చలపతిరావు సార్, నాకు ఒకే ఒక కూతురుని తెలుసా? కవిత్వం అంటే అభిమానించేవాడు కనుక నా కూతుర్ని కృష్ణమూర్తికిచ్చి పెళ్లి చేసి అతని జనరల్ మేనేజర్ చేశాను. ఆ సంగతి తెలిసి నన్ను కాకా పడ్డానికి కవిత్వం చెప్తున్నావా? అది కాదు సార్. ఇంకెప్పుడు ఆఫీస్ ఖాళీ శంకరాకు పిచ్చి పిచ్చి కవిత్వం చెప్పకు. నమస్కారం సార్. ఏమయ్యా, నీకు కూడా కవిత్వం ధారావాహికంగా పుట్టుకొస్తుందా? నేను ఆఫీస్కి ఎందుకు కట్టావు? కడుపు నొప్పి సార్. మన ఫ్యాక్టరీలో సిమెంట్ కడుపులో దాచుకుని ఇంటికి తీసుకెళ్తున్నావా? లేదు సార్. నేను నమ్మను. మన ఆఫీసులో 2 రోజులకోసారి కడుపు నొప్పి ఎవరి కొరకు ఎందుకు వస్తుంది? ఏమో సార్. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. వైద్యం ఆంజనేయుడు. ఈ డాక్టర్ ఎవరయ్యా? ఇతనికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్ప వేరే పనే లేదా? మావయ్య ఏడు మావయ్య, ఈ డాక్టర్ ఎవరో మన స్టాఫ్కి మెడికల్ సర్టిఫికేట్లు పప్పులో పంచిపెడుతున్నాడు. అసలు ఇతనికి డిగ్రీ ఉందా? ఇతను డాక్టరేనా? వగైరా విషయాలు ఎంక్వైరీ చేయి. నువ్వు వెళ్ళవయ్యా. అలాగే సార్. ఆంజనేయులు నువ్వా? గుడ్ మార్నింగ్ డాక్టర్. అబ్బా మిమ్మల్ని ఏం చేయను, బయటికి రండి. మాటి మాటికి ఎందుకు అలా అరుస్తావు? నన్ను బీపీ పేషెంట్ చేసేద్దామనే. ఇందాకటి పేషెంట్ కి బీపీ ఎక్కువగా ఉంది, మీరు అర్జెంట్ గా రావాలి. మరేం పర్వాలేదు కదా? మీ విషయంలోనా? కాదు, పేషెంట్ విషయం. అబ్బా రండి. పద. రండి సార్, చూడండి. వేసినట్టుంది, ఇక ఒత్తడం ఆపేయి. ఇటు చూడవయ్యా, బ్లాడర్ పగిలిపోతుంది. అరే కరెక్ట్ గానే ఉంది. నీకు బీపీ లేదు, ఏం లేదు. హాయిగా కావాల్సింది తిని తిరుగుతూ ఉండు. నువ్వు పక్క తప్పుకో. అవును సార్, నేను చూస్తే అంత బీపీ ఉంది, మీరు చూస్తే తగ్గిపోయింది. ఏవైనా మీ హస్తవాసి కాదు, నీ వస్త్రవాసి. పోండి సార్, నా వస్త్రవాసి మీ బీపీని ఒక్క అంగుళం కూడా పెంచలేకపోయింది. చెప్పానుగా, నువ్వెంత కులికినా నా హృదయాన్ని మీటడం నీ వల్ల. ఎవరో రావాలి. ఎవరు? వారెవరు? అల్లుడు, 1 minute. ఇవాళ రాత్రి మన గెస్ట్ హౌస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. నేను రాత్రికి ఇంటికి రానని అమ్మాయికి చెప్పు. ఇలా ప్రతిరోజు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు, మీరే చెప్పండి. నేను ఫోన్ చేసి చెప్తే అమ్మాయి నమ్మదయా? 1000 అబద్ధాలైనా సరే ఒక్క మీటింగ్ పెట్టుకోమన్నారు. ప్లీజ్. సరే, థ్యాంక్స్. గేట్ నువ్వు వచ్చి తీసావి, రామయ్య ఏమయ్యాడు? పనులను తీసేశాను. ఏ ఎందుకని? తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడట. దేన్నో ఉంచుకుని వచ్చిన డబ్బంతా దాని మొహాన్ని పోస్తున్నాడట. పాపం అతను పెళ్ళం ఏడుస్తూ వచ్చి చెప్పింది. చెప్పిందని వెనక ముందు చూడకుండా అతను పనుల నుంచి తీసేసామన్నమాట. అవునండి, భార్యను బాధ పెట్టే వాళ్ళకి ఈ శిక్ష సరిపోదండి. అతను మన ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అతను ఎలాంటి వాడో ఏమిటో నీకు తెలియదా? అతని భార్య మాటలు విని అతను పనుల నుంచి తీసేయడమేనా? అతని భార్య ఎందుకు అబద్ధం చెప్తుందండి? ఆమె అనుమానం మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కిట్టన వాళ్ళు ఎవరన్నా అతని మీద చెప్పుండొచ్చు కదా. ఆ విషయం నేను ఆలోచించలే లేదండి. ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. రేపే రామాయణ పిలిచి పనిలో పెట్టు. అలాగే. హలో పద. డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ కలీగ్స్, మనం వేళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం కేవలం మిమ్మల్ని తృప్తిపరచడం కోసం. మీ ఆనందమే నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందమే దేశానికి ఆనందం. ఎంతో కాలంగా నాకు సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఇక మీటింగ్ మొదలెడదాం. డ్రైవర్ సార్, అమ్మాయి గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నామని చెప్పు. అలాగే సార్. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా 2 రోజులకోసారి మా నాన్నగారికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమిటండి? 11
అప్పుడు 11 అయిందా? ఇప్పటికి నువ్వు మీ నాన్న గురించి అడగడం 11వ సారి, నేను సమాధానం చెప్పడం 12వ సారి. ఏమిటోనండి, నాన్నగారు రాని పూట దిగులుగా ఉంటుంది. ఆయనకోసారి ఫోన్ చేశానా? వద్దు. ఏ ప్రస్తుతం ఆయన మన లోకంలో ఉండడు. అంటే? అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు, బిజీ, వెరీ బిజీ. అవును, నిజమే. డ్రైవర్ కావాపు. ఎక్కడ రావు? ఎవరు? నేనురా. నన్ను గుర్తుపట్టలేదా? సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునరా, ఎందుకు గుర్తుంటుంది? మనం 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకే బెంచ్ లో పక్క పక్కన కూర్చుని ఒక్క సిగరెట్ దొంగతనంగా తాగేవాళ్ళం, గుర్తులేదా? అవిడొచ్చేమో. అయితే ఇప్పుడు ఏమిటట? 1947 డిసెంబర్ 2వ తారీఖు నీకు గుర్తుందా? అవేళ నువ్వు నన్ను పెన్ను అడిగావు, గుర్తులేదా? అయ్యా, మీ జ్ఞాపశక్తి నా జోహార్లు, ఒప్పుకుంటాను, నన్ను వదిలేయండి. ఆ రోజు నా దగ్గర పెన్ను ఉంచుకుని కూడా లేదని చెప్పానురా, అందుకని నన్ను క్షమించురాని. నన్ను వదిలిపెట్టాడు బాబు. ఆ రోజు అలా అన్నందుకు నేను చాలా బాధపడిపోయాను, నా గుండె తరుకుపోయింది. ఇదెక్కడ గొడవండి? ఇదిగో డ్రైవరు, జనాల నా కాళ్ళు అట్టుకున్నాడు, తీసుకెళ్ళబోయాలి. ఎవరికొకే బాబు, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. నన్ను తీసుకెళ్తారు, ఇతను తీసుకెళ్ళబోయా బాబు. నువ్వు క్షమించానంటే గానీ నేను వెళ్ళను, నీ కాళ్ళు చెప్పబోయా బాబు. కాళ్ళు చిత్తం మహాప్రభు, క్షమించాను. ఆ రోజు మిమ్మల్ని పెన్ను అడిగినందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇక మీద ఎవరిని పెన్ను అడగను. తప్పు 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 తప్పు. ఈడవడండి తాగుపోతాడు. మిమ్మల్ని కాదు మహాప్రభు. ఈడవడు